పోలంపల్లి జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను, వచవాయి మండలం. నేను 589 మార్క్స్ సెక్యూర్ చేశాను. దీనికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్, మా హెచ్ఎం గారు తర్వాత మా టీచర్స్. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. మా హెచ్ఎం గారు పర్సనల్గా మాట్లాడి అమ్మ భయం లేదు, మంచిగా చదువుకో, డౌట్స్ ఉన్నాయి మేడం వాళ్ళని అడుగు అని చెప్పారు. మేడం వాళ్ళు కూడా క్లాస్లోనే కాదు, తర్వాత బ్రేక్లో వెళ్ళినా, ఇంటికి వెళ్ళి కాల్ చేసినా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇంకా 100 days యాక్షన్ ప్లాన్ కూడా చాలా హెల్ప్ అయింది. మార్నింగ్ స్టడీ అవర్స్ అటెండ్ అయ్యాను, ఈవినింగ్ స్లిప్ టెస్ట్ రాశాను. ఇన్నిసార్లు క్వశ్చన్స్ని రివైజ్ చేసుకోవడం వల్ల లాస్ట్ ఎగ్జామ్ చాలా ఈజీ అయింది మాకు. దీనికి ఇంత మంచి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసినందుకు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి థ్యాంక్ యూ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు కొంగరపు రామచరణ్. నేను సత్యనారాయణపురం ఏకేటీపీ హై స్కూల్లో చదివాను. నాకు 10th క్లాస్లో 600కి 583 మార్క్స్ వచ్చాయి. మా హెచ్ఎం సార్ ఉమర్ అలీ గారు 100 days యాక్షన్ ప్లాన్ని మా స్కూల్లో చాలా బాగా అమర్చారు. దానికి తగ్గట్టుగా మా క్లాస్ టీచర్స్, స్కూల్ స్టాఫ్ మొత్తం అనుగుణంగా బాగా అభివృద్ధి, అలాగా రోజు రోజుకి బాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ పిల్లల్లో ఒక పాస్ అవుతాననే స్ఫూర్తి నింపి ఎగ్జామ్స్కి పంపించగా రిజల్ట్ బాగా వచ్చింది. దానికి ముఖ్య కారణం మా హెచ్ఎం సార్, మా పేరెంట్స్, మా ట్యూషన్ మాస్టర్ ప్రకాష్ సార్, ఆయన పేరు నారా లోకేష్ గారు. మాకు ఈ 100 days యాక్షన్ ప్లాన్ని అమర్చడం వల్ల మాకు చాలా ఉపయోగపడింది. ప్రభుత్వ స్కూల్ అందరికీ ఆయన గుర్తుంటారు. స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను. దానికి ఆలోచించి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి బ్యాంక్లో లోన్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేస్తాను. నా పేరు గునుపూరు రామచరణ్. నాకు 10thలో 582 మార్క్స్ వచ్చాయి 600కి. నేను ఏకేటీపీ ఎంసీఎస్ స్కూల్లో సత్యనారాయణపురంలో చదువుతున్నాను. మా హెచ్ఎం సార్ పేరు ఉమర్ అలీ గారు. మా స్కూల్ స్టాఫ్ చాలా తోడ్పడింది నాకు ఈ మార్క్స్ రావడానికి. ముఖ్యంగా అందరు టీచర్లు, మా హెచ్ఎం సార్ అందరూ బాగా తోడ్పడ్డారు. పిల్లలకి బాగా నేర్పడంతో పాటు వాళ్ళకి అర్థం కాకపోతే 1-2 సార్లు చెప్పడంతో మాకు ఈ విజయం అనేది లభించిందని నేను భావిస్తున్నాను. మా స్కూల్లో 87% అయితే పాస్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది నాకు. నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేదంటే, నేను 1 month ముందు చదవకుండా రోజు కన్సిస్టెంట్గా డెడికేషన్ పెట్టి చదివేవాడిని. రివైజ్ చేయడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయని భావిస్తున్నాను. మాకు 100 days యాక్షన్ ప్లాన్ కూడా బాగా ఉపయోగపడింది. లోకేష్ గారు ఇది తేవడం వల్ల మాకు అంటే మొత్తం బర్డెన్ అవ్వకుండా కొంతవరకు చదివేటట్టు అలా తోడ్పడింది. మా టీచర్స్ కూడా కొంచెం గైడెన్స్ ఇవ్వడం వల్ల మాకు ఈ మార్క్స్ లభించాయి. మా హెచ్ఎం సార్ గారు కూడా నువ్వు చేయగలవు, నీకు వస్తాయి ఈ మార్క్స్ అని బాగా చెప్పేవాళ్ళు. ఆ బ్యాకప్ వల్ల కూడా నాకు కొంచెం మార్క్స్ బాగా వచ్చాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్. లోకేష్ గారికి ఈ 100 days యాక్షన్ ప్లాన్ తేవడం వల్ల నాకు చాలా ఉపయోగపడింది. ఇలాగా మరెన్నో తేవాలి, మరెన్నో తీసుకొస్తే ఇంకా రానున్న వాళ్ళకి కూడా మంచి మార్కులు చదివిస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పాటూరు ప్రసన్న కుమారి. నేను ఏకేటీపీ ఎంసీ హై స్కూల్ సత్యనారాయణపురంలో 10th class కంప్లీట్ చేశాను. ఈ ఎస్ఎస్సి 2025-2026లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో నాకు 600కి 581 మార్క్స్ వచ్చాయి. మా స్కూల్ ఇంతలా డెవలప్ అయిందంటే ఈ ఇయర్ మా స్కూల్కి వచ్చిన కొత్త ప్రిన్సిపల్ సార్ ఉమర్ అలీ సార్, ఆయన వల్లే మాకు ఇంత మేలు జరిగింది. మా స్కూల్ పాస్ పర్సంటేజ్ పెరగడానికి కూడా ఉమర్ అలీ గారు పెద్ద కారణం అనే చెప్పచ్చు. అలాగే మాకు ఇంతగా ఇన్ని రోజులు ఇలా చదవండి అని ప్లాన్ 100 days యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేసిన ఏపీ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఇంత ప్లాన్ చేసి చేయడం వల్లే మాకు ఇన్ని మార్కులు వచ్చాయి. అలాగే మా కోసం రోజు కష్టపడే మా పేరెంట్స్కి, మా టీచర్స్కి, మా స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన టీచర్స్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. అలాగే మా ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ మమ్మల్ని డిస్కరేజ్ చేయలేదు, అందరూ ఎంకరేజ్ చేశారు. అలాగే మాకు మా స్కూల్లో ఫుడ్ కూడా ఏర్పాటు చేశారు నారా లోకేష్ గారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. దీనివల్ల అలాగే మేము ఇంత బాగా చదివాము అంటే మాకు మా టీచర్స్, మా పేరెంట్స్, మా ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరి కృషితోనే మేము ఇంత మంచి మార్కులు సాధించాం. నేను ప్రసన్న కుమారి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. దానికోసం సివిల్స్ రాయాలి.
బాగా కష్టపడతాను. నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నాలాంటి ఎంతోమంది నిరుపేద పిల్లలకు సాయం చేస్తానని తెలియజేస్తాను. ద్రాక్షాయని, నేను కేరన్ షేర్ ఎంసీహెచ్ స్కూల్ న్యూ ఆర్ఆర్పేటలో చదువుకున్నాను. నేను నా 10th పబ్లిక్ ఎగ్జామినేషన్లో 586 మార్క్స్ని స్కోర్ చేశాను. ఇంతలాగా నేను ఇన్ని మార్క్స్ని స్కోర్ చేయడానికి ముందు నా పేరెంట్స్కి, నా టీచర్స్కి, మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను ఇంతలా మోటివేట్ చేసింది మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్ కాబట్టి. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా టీచర్స్ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే, ఒక్క చిన్న డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తానమ్మని మా గురించి సమయాన్ని కేటాయించి మాకు ఇంకా బాగా మోటివేట్ చేసి ప్రతి ఒక్కటి డౌట్ క్లారిఫై చేసి బాగా చదివించారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ మేము మా స్కూల్ కూడా చిన్నది కూడా తప్పకుండా పాటించాము. దానివల్ల మేము ఇంకా బెటర్గా స్కోర్ చేయడంలో మాకు హెల్ప్ చేసింది. 100 days యాక్షన్ ప్లాను జరిగినప్పటి నుండి మేము దాంట్లో పెట్టిన ప్రతిరోజు ఎగ్జామ్స్, దాంట్లో పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము చదివి బాగా సెక్యూర్ చేసాం మార్క్స్. 100 days యాక్షన్ ప్లాన్ పెట్టడం వల్ల ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మా క్వశ్చన్స్ మేము మళ్ళీ రివైజ్ చేసుకున్నట్టు అనిపించింది. అలాగే బాగా మార్క్స్ని సెక్యూర్ చేసినట్టు అనిపించింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నారా లోకేష్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అప్ టు మై పేరెంట్స్, మా పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి పనులు చెప్పకుండా, స్ట్రెస్ ఏమీ పెట్టకుండా చదువుకోనియండి అని చెప్పేసి నన్ను మాత్రం పీస్ఫుల్గా వదిలేసేవారు చదువుకునేదాన్ని. నాకు ఇంత సపోర్ట్ని ఇంతలాగా మోటివేట్ చేసిన మా పేరెంట్స్కి, మా టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నెక్స్ట్ IIIT న్యూస్ వీడియోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఐఏఎస్ అయ్యి నాలాగా ఎంతమంది అయితే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎలాంటి లోటు రానివ్వకుండా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ని, అలాగే మంచి ప్రోగ్రామ్స్ని పెట్టించి బాగా వాళ్ళకి మంచి స్ఫూర్తిని ఇస్తానని అనుకుంటున్నాను. నమస్కారం, నా పేరు గంగవరపు లోహిత. నేను TYSR ZPHS పోచంపల్లి హై స్కూల్లో చదువుకున్నాను. ఈ ఇయర్ నాకు 600కి 586 మార్క్స్ వచ్చాయి. దీనికి ప్రధాన కారకులు మా స్కూల్ స్టాఫ్, మా పేరెంట్స్, మా ఫ్రెండ్స్. ఉదయం స్కూల్ మొదలైనప్పటి నుంచి నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రతిదీ వివరించి చెప్పడం, టెక్స్ట్ బుక్ రీడింగ్ అంతా అన్నిటికీ హెల్ప్ చేశారు మా టీచర్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎంతో ఎలాబరేటెడ్గా, బ్రీఫ్గా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు. స్కూల్లో స్టార్ట్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్ ప్లస్ స్టడీ అవర్స్ అండ్ ఎక్స్పర్ట్స్తో మీటింగ్ వల్ల మేము ఈ స్కోర్ని సాధించాం అని చెప్పగలను. ఇంటికి వచ్చిన తర్వాత మా పేరెంట్స్ కూడా నన్ను ఎటువంటి ప్రెషర్కి గురి చేయకుండా, నువ్వు చదివినంత చదువు, నువ్వు చదవగలవు, మాకు తెలుసు నీ స్టామినా అనేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు, కానీ ఎక్కడ డిసెంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ట్యూషన్కి కూడా వెళ్ళేదాన్ని నేను. ట్యూషన్లో సార్ అండ్ మేడం కూడా నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నేను వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్దామని అనుకున్నాను. బట్ మా HM మేడం, లాస్ట్ ఇయర్ ఉన్న మేడం హేమమాధవి మేడం, నేను నీకు టీసీ అయితే ఇవ్వను, ఎందుకు ప్రైవేట్ స్కూల్ చూస్ చేసుకుంటున్నావు, గవర్నమెంట్ స్కూల్లో ఏం తక్కువ, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉంటారు, అక్కడికి వెళ్తే నీకేం వస్తుంది చెప్పు అనేసి అన్నారు. సో నేను దానికి కట్టుబడి, మేడం ఇచ్చిన మాటకి కట్టుబడి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి నేను ఫిక్స్ అయ్యాను. దానివల్ల నాకు ఇంత మార్క్స్ వచ్చాయి అని నేను చెప్పగలను. థ్యాంక్ యూ ఆల్. I want to become an IAS officer to serve the nation. TYSR ZPHS పాఠశాల పోచంపల్లిలో చదువుతున్నాను. 10th క్లాస్ మార్క్స్లో నాకు 550 మార్కులు వచ్చాయి. మా చెల్లి పేరు గంగవరపు లోహిత. తనకు 586 మార్కులు రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా గర్వంగా ఉంది. నేను సాధించలేదు, మా చెల్లి సాధించిందని నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం, నా పేరు సాయి కుషాల్. నేను విజయవాడలోని STBM హై స్కూల్లో చదివాను. నా తల్లిదండ్రులు, నా టీచర్స్, DO మ్యామ్ అందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నన్ను ఓరియంటేషన్స్ క్లాస్ తీసుకెళ్ళి ఎన్నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. SSCలో ఎలా ప్రవర్తించాలి, ఎంత బాగా రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి అన్నీ నాకు చెప్పి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాకు 582 రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో DO మ్యామ్, నా తల్లిదండ్రులు, నా టీచర్స్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మన కలెక్టర్ గారు కూడా ఎంతో ప్రోత్సహించారు.
మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మాకు ఎంతగానో స్ఫూర్తి కలుగుతుంది. ధన్యవాదాలు. Morning one and all. Myself Sheikh Umar Rahila. I am from PM Sri MK Beg MCH school. I got 581 out of 600. My motivation is our headmaster sir and all the teachers. They always guided me in a good way and also helped me overcome the stress and all. My inspiration is my parents. They always be friendly with me and also they give me some peace and also they always let me myself let my interest in everything. They always be happy with whatever I am and my aim is to become a pilot. Thank you, thanks a lot. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ నీకు ఎలా ఉపయోగపడింది? 100 డేస్ యాక్షన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల నా ఎగ్జామ్స్ అన్నీ చాలా బాగా జరిగాయి. అలానే టీచర్స్ కూడా ఆ 100 డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల మాకు మంచి స్కోర్ని తేడానికి హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ నారా లోకేష్ సార్. నేను SPSMCH హై స్కూల్లో పుచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్లో నేను 10th క్లాస్ చదువుకున్నాను. నాకు 584 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. దీనిలో మా హెచ్ఎం టీచర్ గారి ప్రోత్సాహం, మా టీచర్స్, మా మదర్, మా ఫాదర్, అందరు మా ఇంటి దగ్గర వాళ్ళందరి ప్రోత్సాహం ఉంది. నాకు ఇన్ని మార్కులు రావడానికి మా హెచ్ఎం గారు, మా మదర్ చాలా కృషి చేశారు, సపోర్ట్ ఇచ్చారు. మరియు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మా నారా లోకేష్ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల కొంచెం కష్టంగా ఉన్నాయి కూడా కొద్దిగా ఈజీగా చేయగలిగాను. కాన్సెప్ట్ వైజ్గా అర్థమైంది. కాన్సెప్ట్ అనేది మాకు ఆయన వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ వల్ల ఈజీగా అర్థమైంది. దానివల్ల మేము ఈజీగా దాన్ని రాయగలిగాము, క్రియేటివ్గా రాయగలిగాము. నా పేరు మొహమ్మద్ అఖిలా ఫర్హీన్. నాకు 10th పబ్లిక్లో 600కి 595 మార్క్స్ వచ్చినాయి. నేను శ్రీ తెల్లప్రోలు బాపన్నయ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకున్నాను. నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో టాపర్గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ నాకు ఇచ్చిన సపోర్ట్, నాకు ఇచ్చిన గైడెన్స్. నా టీచర్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు, ఎన్నో టిప్స్ చెప్పారు, ఎంతో గైడెన్స్ ఇచ్చారు. ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, ఎలా ప్రజెంట్ చేస్తే పేపర్కి మంచి మార్క్స్ వస్తాయని చెప్పి మా టీచర్స్ ఎంతో చెప్పారు. లెసన్స్ చెప్పారు, లెసన్స్లో టిప్స్ చెప్పారు, ఎలా ఈ లెసన్లోంచి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ ముందు క్లాసెస్లో కూడా నాకు ఉపయోగపడతాయో చెప్పారు. మా పేరెంట్స్ నాకు ఎలాంటి స్ట్రెస్ ఇవ్వలేదు, ఎలాంటి ప్రెషర్ పెట్టలేదు. ఇంట్లో ఎంతో పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉంచారు. నేను మంచిగా చదువుకోగలిగాను. ఇన్ని మార్క్స్ రావాలి అని చెప్పి ఎప్పుడు నా మీద ప్రెషర్ పెట్టలేదు. స్కూల్ ఫస్ట్ రమ్మని కూడా చెప్పలేదు. అందుకని చెప్పి నేను మంచిగా చదువుకొని ఇన్ని మార్క్స్ సాధించగలిగి డిస్ట్రిక్ట్ ఫస్ట్గా ఉండగలిగానని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. 595 సార్. 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉపయోగపడింది? నారా లోకేష్ గారు పెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల అందరి పిల్లలకి ఒక మంచి ప్రణాళిక దొరికింది. ఈ ప్లాన్ ప్రకారంగా అందరు చదువుకోగలిగారు. ఈ ప్లాన్ ద్వారా చదివితే మనకి మంచి మార్క్స్ వచ్చినాయి. ఏ టాపిక్స్ ఎలా రివైజ్ చేయాలి, ఎన్ని రోజులు రివైజ్ చేయాలి అని చెప్పి అందరికీ అర్థమైంది. షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని డివైడ్ చేశారు కాబట్టి ప్రతి లెవెల్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి తగినట్టు బోధన కలిగింది. అందుకని చెప్పి అందరు పిల్లలు మంచి మార్క్స్ సాధించగలిగారని చెప్పి నా అభిప్రాయం. Afternoon to everyone. Myself Baburi Hemalata. I am from MBM Jadpi Girls High School, Mayalvaram Mandal. I scored 580 per 600 in my SSC board examinations. I stand in front of you because only of my class teacher, principal sir and my parents' support. I heartily telling thanks to my class teacher M. Sirisha teacher. I am so grateful to her forever, not only in studies, in every situation. My teachers teach me how to handle in life. I am grateful to them forever. I scored 580 because of my teachers and parents' support. Thank you. నారా లోకేష్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉపయోగపడింది? 100 డేస్ యాక్షన్ ప్లాన్ అందరూ చెప్తున్నట్లుగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉపయోగపడింది. కానీ 100% అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే 100 డేస్ మోడల్ పేపర్స్ ఉపయోగపడ్డాయి. కానీ 100 డేస్ యాక్షన్ ప్లాన్ నుంచి మాకు వచ్చింది తక్కువ. కానీ వీళ్ళందరూ 100% అని ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే దానికంత ప్రయారిటీ ఇవ్వను. థ్యాంక్ యూ.